అయోధ్య రాముల వారి హుండీ దొంగతనం. ఈ ఆలయాన్ని నిర్మించుకోవడానికి మనకు దాదాపు 5 శతాబ్దాలు పట్టింది. ఇన్ని సంవత్సరాల పోరు తర్వాత ఇంటి దొంగల చేతిలో మనం ఓడిపోయాం. మనలో ఎంతో మంది దేశ నలుమూలల నుంచి ఆ రాముల వారి మీద భక్తితో చాలా డొనేషన్స్ చేశాం. కానీ ఆ డొనేషన్స్ అన్ని చివరికి ఇంటి దొంగల చేతిలో ఆవిరైపోయాయి. అసలు ఈ ఇష్యూ ఎలా జరిగింది? అయోధ్య ఆలయపు మెయింటెనెన్స్ కోసం ఒక ట్రస్ట్ వర్క్ చేస్తూ ఉంటది. అదే శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్. ఆలయ మెయింటెనెన్స్ నుంచి డొనేషన్స్ కౌంటింగ్ వరకు ట్రస్టే బాధ్యత వహిస్తుంది. హుండీలో వేసిన డొనేషన్స్ ని కౌంట్ చేయడానికి ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీ నుంచి కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంది. ఈ ఎంప్లాయీస్ చాలా ఇయర్స్ నుంచి ఆలయంకి వచ్చి ఆ డొనేషన్స్ ని కౌంట్ చేస్తున్నారు. ఈ డొనేషన్స్ దొంగతనం విషయం మనకు జూన్ లో బయటకు వచ్చింది. కాకపోతే దీనికి 3 నెలల ముందే ఆలయ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న SBI బ్యాంక్ ఇక్కడ మనీలో మిస్ మ్యాచ్ జరుగుతుంది, కొన్ని అవకతవకలు ఉన్నాయి అని ఆలయ ట్రస్ట్ కి అడ్వైస్ ఇచ్చింది. ఈ ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ని సాల్వ్ చేయడానికి అప్పుడున్న ప్రైవేట్ ఎంప్లాయీస్ ని తీసేయాలి, కొత్త ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవాలి అని చెప్పి SBI ఎప్పుడు అడ్వైస్ ఇచ్చింది. కానీ ఈ అడ్వైజెస్ అన్నిటిని ఆ ట్రస్ట్ బోర్డ్ పక్కన పెట్టేసింది. ఈ కౌంటింగ్ ప్రొసీజర్ లో ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ దాదాపు 15,000 నుంచి 20,000 వరకు సాలరీస్ ఇస్తారు. వీళ్ళ సాలరీ రేంజెస్ నార్మల్ గా ఉన్నప్పటికీ వీళ్ళు కొన్ని ప్రాపర్టీస్ మాత్రం చాలా హై వాల్యుబుల్ ప్రాపర్టీస్. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన ఒక టెంపుల్ ఆఫీసర్ వాళ్ళ హైయర్ అథారిటీస్ కి కంప్లైంట్ చేశారు. ఇలా ఇంటర్నల్ కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా ఆలయ ట్రస్ట్ మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ ఇష్యూ పొలిటిసైజ్ అయింది. ఉత్తరప్రదేశ్ లో ఉన్న అపోజిషన్ పార్టీ నుంచి స్టేట్ పార్టీ వరకు అందరూ దీన్ని హైలైట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో కదిలిన ట్రస్ట్ బోర్డు ఇంటర్నల్ సర్చెస్ స్టార్ట్ చేసింది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్లి హౌస్ సర్చ్ చేసింది. అక్కడ దొరికిన క్యాష్ ని రికవర్ చేసుకున్నారు. అలాగే ఎంప్లాయీస్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా అమౌంట్ ని ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కొన్ని అఫీషియల్ న్యూస్ ఏజెన్సీస్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం ట్రస్ట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ నుంచి రికవర్ చేసుకున్న అమౌంట్ దాదాపు 80 lakhs నుంచి 2 crores వరకు ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ట్రస్ట్ బోర్డు మాత్రం ఇది ఎక్కడ అఫీషియల్ గా చెప్పలేదు. ఈ ఇష్యూ హైలైట్ అవ్వగానే యూపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని వేశారు. ఈ సిట్ టీం వాళ్ళు కొన్ని ప్రిలిమినరీ ఫైండింగ్స్ చేశారు. ఆ ఫైండింగ్స్ ప్రకారం ఇచ్చిన రిపోర్ట్ లో డొనేషన్స్ కౌంటింగ్ చేసే విధానంలో సిస్టమేటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP ఫాలో అవ్వలేదని, CCTV ఫుటేజెస్ కూడా ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేదని, 180 days వర్క్ చేయాల్సిన CCTV జస్ట్ 45 days మాత్రమే వర్క్ చేసిందని, డొనేషన్స్ కౌంటింగ్ చేసే ముందు ఏదైతే ఎంప్లాయీస్ కి సెక్యూరిటీ చెక్ జరగాలో అది ప్రాపర్ గా జరగలేదని, అయోధ్య టెంపుల్ లో ఉన్న హుండీ కీస్ ఇంప్రాపర్ గా హ్యాండిల్ చేశారని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫైండింగ్స్ ఇచ్చింది. ఈ ఫైండింగ్స్ ని బేస్ చేసుకుని ఆలయ ట్రస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. యూపీ పోలీస్ 8 ఇండివిజువల్స్ మీద కేసు నమోదు చేశారు. ఆ నెక్స్ట్ డేనే 8 ఇండివిజువల్స్ ని అరెస్ట్ కూడా చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సుప్రీం కోర్టులో కూడా కేసు వేశారు. ఈ కేసు జూలై నుంచి జ్యుడిషియల్ హియరింగ్ కి వెళ్తుంది. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇంకా బయటకు రాలేదు, తీర్పు కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కౌంట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ చెక్స్ లేక ట్రస్ట్ మెంబర్స్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళే అవ్వడం వల్ల డొనేషన్స్ కౌంటింగ్ చేస్తున్న ప్రొసీజర్ లో కొన్ని బుట్టల్లో అమౌంట్ ని వాష్రూమ్స్ కి తరలించి అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మేజర్ క్వశ్చన్, ప్రయాగ్రాజ్ కుంభమేళ టైంలో డివోటీస్ చాలా ఎక్కువ రష్ లో వచ్చారు. ఈ టైంలో డొనేషన్స్ కూడా చాలా ఎక్కువ కలెక్ట్ అయి ఉంటాయి. దానిలో ఎంత స్కామ్ అయిందని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సుప్రీం కోర్టులో కేసు వేసినా కూడా అక్కడున్న లాయర్స్ అసోసియేషన్ ఈ 8 ఇండివిజువల్స్ కి సపోర్టివ్ గా ఎవరు వాదించరు అని కూడా చెప్పింది. కంప్లీట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి సుప్రీం కోర్టు నుంచి న్యాయం బయటకు వచ్చే వరకు మనకు నిజాలు తెలియదు. ఇఫ్ మీకు మా కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. జై హింద్.